అందరికీ నమస్కారం. నా పేరు కావలి నరసింహులు. నేను పబ్లిక్ న్యూస్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అయితే మొన్న 10వ తారీఖు సోమవారం రోజు 71 సర్వే నంబర్లో ప్లాట్ల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. తగు విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని చెప్పి నా పత్రికలో ప్రచురించడం జరిగింది. నా పేపరు పబ్లిక్ న్యూస్లో వచ్చిన కథనానికి రెవెన్యూ సిబ్బంది స్పందించి ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది. ఇదే విచారణ అనంతరం రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ, జీపీఓ, పంచాయతీ సెక్రటరీ అందరూ వచ్చి ఈ పేపర్లో ఫోటో ఎవరిది, లబ్ధిదారుని ఫోటో వేయాలి కదని చెప్పి నన్ను బెదిరించి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఇదే విషయమై గ్రామస్తులతోటి ఫ్లాట్లదారులతో కుమ్మక్కై నాపై దాడికి పూనుకున్నాడు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్కి కూడా అడిగితే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో, అది చేసుకో, ఎవరికైనా కంప్లైంట్ చేసుకో అని చెప్పి ఆర్ఐ గారు, తహసీల్దార్ గారు నాపై దుర్భాషలాడి బెదిరించడం జరుగుతుంది. కాబట్టి నాపై దాడి చేసిన వారిపైన నేను బంట్వారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి నా తలకు బాగా గాయం కావడం జరిగింది. తర్వాత ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఆర్ఐ గారిని, తహసీల్దార్పై, రెవెన్యూ సిబ్బందిపై తగు విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారు ఈ జర్నలిస్టులపై దాడి చేసినందుకు వారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.